ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మంత్రి అమిత్ షా గారు వస్తున్నట్టు. అసలు ఏ ముఖం పెట్టుకొని వస్తుండో మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే 8 సంవత్సరాల సంది ఢిల్లీలో అధికారంలో కూర్చొని అసలు ఇది తెలంగాణకు పొడిచింది ఏంటో చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చాలనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే, అంతకంటే ముంగటనే లక్షల మంది తెలంగాణ బిడ్డలకు కొలువులు రావాలని చెప్పి ఐటీఐఆర్ ఇస్తే గద్ద కొట్టుకుపోయినటువంటి ఒక ప్రభుత్వాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. విభజన చట్టంలో మనకు రావాల్సినటువంటి హామీలు ఏమైనా గిట్ట నెరవేర్చిర్రా? అది కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయినా, లేకపోతే బయ్యారం ఉక్కు పరిశ్రమ అయినా, లేకపోతే ట్రైబల్ యూనివర్సిటీ అయినా, లేకపోతే మొన్న పార్లమెంట్ ఎన్నికల కంటే మోడీ సంతకాలు పెట్టి పంచినటువంటి అఫిడవిట్ల మీద ఏవైతే 6 నెలల పసుపోటు తెస్తామని చెప్పినటువంటిదైనా, లేకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికలలో బండి పోతే బండి, ఇల్లు పోతే ఇల్లు, అదేదో గాలి మోటార్లో ఢిల్లీలో బయలుదేరింది, బేగంపేటలో దిగుతుంది, రేపే మీ అందరు గల్లాలలో పడుతున్నాయనేటటువంటి కొట్టినటువంటి బిల్డప్. ఏ ఒకటన్నా బీజేపీ నాయకులు ఇక్కడ రాష్ట్రంలో చేసినటువంటి ప్రమాణాల మీద నిలబడ్డారా? లేకపోతే తెలంగాణ జాతిని గుర్తించి కేంద్రం నుంచి మనకు ఫలాంది మేలు జరిగింది అనేటటువంటి మనకాడే మనం ఉందా? ఇది మన పరిస్థితి. సో ఇట్లాంటి వైఫల్యాల గురించి చెప్పరు. అంతేకాదు, తెలంగాణలో కడుతున్నటువంటి ప్రాజెక్టులకు ఏ ఒక దానికన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా? అన్ని రాష్ట్రాలలో ఇచ్చి మరి మీ అక్కడ పాలించుకునేటటువంటి రాష్ట్రాలకేమో అన్నిచ్చుకుంటా ఈరోజు తెలంగాణ ఏం ద్రోహం చేసిందని చెప్పి తెలంగాణని అసలు దేక్తలేరా? అంతేకాకుండా పోయిన సంవత్సరం ఆగస్టులో మీరు తీసుకున్నటువంటి సంతకాల సాక్షిగా ఈరోజు రబీ సీజన్లో రైతులు నడి రోడ్డు మీద పడ్డారు. మేము కొనుక్కోం అని చెప్పి బాధతో కాగితం మీద సంతకాలు తీసుకున్నటువంటి మీరు ఈరోజు ఏం ముఖం పెట్టుకొని వచ్చి సభలలో మాట్లాడతారు? మీ రాష్ట్ర అధ్యక్షునికి ఏం చెప్పుకోవాలనో దిక్కులేక సోమవారం, మంగళవారం, బుధవారం అని చెప్పి ఏదో జబర్దస్త్ స్కిట్లేస్తా ఉన్నాడు. ఇది మీ పరిస్థితి. సో ఇట్లాంటి వైఫల్యాలన్నింటినీ కప్పిపుచ్చనీకే మీరు కుల మతాల మధ్యలో విద్వేషాలు క్రియేట్ చేసి ఈరోజు దాన్ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ తెలంగాణ జాతి అంత తెలివి తక్కువది కాదు. మేము నమ్మితే భుజాల మీద ఎత్తుకుంటాం, కానీ నమ్మక ద్రోహం చేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా మీ పార్టీ జెండా ఏడ లేకుండా చేస్తామని చెప్పి ఈరోజు హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు చేసినటువంటి వాగ్దానాలు మొత్తం త్వరితగిగా నెరవేర్చినాకనే మీ మొక్కలు ఎన్నికల కాడ చూపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.